సార్వత్రిక ఎన్నికల ఫలితాల షాక్ నుంచి బయటపడేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కెచ్ వేస్తుంది వైసీపీ. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి చేతిలో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకునే పనిలో పడింది. కూటమి ఇచ్చిన ఓటమి గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందుకు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికను అస్త్రంగా చేసుకోవాలని వ్యూహాలు రచిస్తుంది. ఉప ఎన్నికలలో విజయం సాధించి అధికార కూటమికి సత్తా ఏంటో చూపాలని చూస్తుంది. ఇంతకీ ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి నిలిచేదెవరు, గెలిచేదెవరు? అసలు జగన్ ఆలోచన ఏంటి చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా లోకల్ బాడీ శాసన మండలి స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కావడంతో వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో విశాఖ స్థానిక సంస్థల కోటా నుంచి వైసీపీ తరపున వంశీకృష్ణ విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ ఛాన్స్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ ఆఫీసులో విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ పదవికి 2021 నవంబర్ 27న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం లోకల్ బాడీస్ లో బలం ఉండడం, వైసీపీ అధికారంలో ఉండడంతో ఆనాడు టీడీపీ పోటీ పెట్టలేదు. అదే ఏడాది డిసెంబర్ 8న వంశీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ జనసేనలో చేరడంతో ఆయన మీద అనర్హత వేటుపడింది. జనసేన నుంచి విశాఖ దక్షిణం ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నెల 30 ఈ ఉప ఎన్నిక జరగనుండగా ఫలితాలు సెప్టెంబర్ 3న రానున్నాయి. మొత్తం లోకల్ బాడీస్ ఓట్లు 830 ఉంటే ఇందులో వైసీపీకి 615, టీడీపీ కూటమికి 215 ఉన్నాయి. అయితే వైసీపీ నుంచి ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో కూటమి ముందుకు దూసుకుని వస్తోంది. అంగబలం అర్ధబలం కలిగిన వారు ఈ పదవికి పోటీ చేస్తే అధికార కూటమిని తట్టుకుని నిలబడతారని భావించి జగన్ బొత్సను ఎంపిక చేశారని సమాచారం. ఈ పదవి కోసం పోటీ చేసేందుకు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, విశాఖ వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు రేసులో ఉన్న జగన్ బొత్స పేరుని ప్రకటించడం విశేషం. బొత్స అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి దూకుడిని తట్టుకుని నిలబడతారని భావించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట వైసీపీ అధినేత. మరోవైపు చూస్తే విశాఖ జిల్లా రాజకీయాలలో విజయనగరం నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇవ్వడం మీద వైసీపీలో చర్చ సాగుతుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీ పదవిని విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీకి ఇచ్చారు. ఇప్పుడు బొత్సను ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిగా ఖరారు చేశారు. దాంతో విశాఖ వైసీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో నేతలు లేనట్లుగా పక్క జిల్లాకు చెందిన వారికి ఛాన్స్ ఇవ్వడమేంటని అంటున్నారు. విజయనగరం జిల్లాలోనూ ఒక ఎమ్మెల్సీ పదవి స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవుతుందని, అంతగా బొత్స మీద గురి ఉంటే ఆ పదవికి ఆయనను పోటీకి పెట్టవచ్చు కదా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే టీడీపీ కూటమి రాజకీయాలను ఎదుర్కోవడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమని, అందుకే జగన్ అన్ని ఆలోచించే బొత్సను బరిలోకి దింపారని అంటున్నారు. ఈ పదవిలో కనుక నెగితే బొత్స 2027 డిసెంబర్ దాకా కొనసాగుతారు. నిజానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఆ పార్టీ అధికారం ఉన్న సమయంలో విశాఖ మేయర్ స్థానంతో పాటు అత్యధిక స్థాయిలో స్థానిక సంస్థల్లోనూ విజయం సాధించింది. సహజంగా అయితే ఉమ్మడి విశాఖ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం వైసీపీకే దక్కాలి. ఇప్పటికే కొద్ది మంది స్థానిక సంస్థల నుంచి విజయం సాధించిన ప్రజాప్రతినిధులు కూటమిలో చేరారు. ఇంకా కొంతమంది కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయి ఓటమిని ఆ పార్టీ ఇంతవరకు చూడలేదు. దీంతో భవిష్యత్తులో అయినా పార్టీ బలపడుతుందనే సందేహాలు పార్టీ ముఖ్య నేతలు మొదలు కింది స్థాయి కేడర్ వరకు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో నెలకొన్న నిరాశను పోగొట్టేందుకు ప్రస్తుతం వైసీపీ ముందు ఉన్న ఏకైక అవకాశం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. అందుకే ఈ ఉప ఎన్నికను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిస్తే అది ఖచ్చితంగా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్న ఆశతో ఉన్నారట. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ ఫలితాన్ని చూపి పార్టీ కేడర్ కి, నేతలకు కొత్త ఆశలు కల్పించడానికి ఉపయోగపడుతుందన్న అంచనాతో ఉన్న వైసీపీ పెద్దలు కొంతవరకైనా ఉపశమనం లభించినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై భారీ ఆశలు పెట్టుకున్న వైసీపీ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.